టెంపుల్కి వెళ్తున్నావా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నా ఫుల్ డే రొటీన్ ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ మార్నింగ్ 4 AM లేచాను. లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. తొలి ఏకాదశి బుధవారం రోజు వ్లాగ్ ఇది. ఇవాళ మా ఆయన అయ్యప్ప స్వామి మాల వేస్తున్నారు. నెక్స్ట్ మంత్ 16th to 21st గుడి ఓపెన్ చేస్తారు, ఆ దర్శనానికి వెళ్ళొచ్చు అనేసి. సో అందుకు ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం. 2 days బ్యాక్ కంప్లీట్ డీప్ క్లీన్ అయితే చేసేసాము. యాక్చువల్గా వీడియోస్ రాకపోవడానికి కూడా రీజన్ ఇదే. చాలా డేస్గా కొద్దిగా ఇంట్లో క్లీనింగ్ వర్క్ వల్ల బిజీ అయ్యి వీడియోస్ అయితే షూట్ చేయడానికి కుదరలేదు. అండ్ నేను క్లీనింగ్ అంతా అయిపోగానే ఫ్రెష్ అప్ అయిపోయి డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేస్తున్నాను. దీని గురించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఆల్మోస్ట్ 2 monthsగా కంప్లీట్గా టీ కాఫీ అయితే తాగడం లేదు. ఈ డీటాక్స్ డ్రింకే తాగుతున్నాను. నా హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అండ్ డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నాను. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతోంది. గుడికి వెళ్ళాలి, లేట్ అవుతుందని ధన్విని కూడా లేపించేసాము. పాపం ఎంత నిద్రలో లేపినా కూడా అస్సలు ఏడవదు, ఇష్టంగా లేస్తుంది. అందులోనే ఎక్కడికైనా వెళ్తున్నామని చెప్తే చాలా ఎగ్జైట్ అయిపోతుంది. ఆ విషయంలో ఆ విషయం చాలా హ్యాపీ మేమైతే. ఇంకా నిద్ర లేవగానే స్టోరీస్ చెప్తుంది. నిద్ర నైట్ ఏం కల వచ్చింది ఏమి, ఇలా ఒక 10 to 15 minutes డిస్కషన్ అయితే డైలీ ఉంటుంది. ఇలా వాళ్ళ డే స్టార్ట్ అయితేనే వాళ్ళు చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంటారు డే మొత్తం. తను మార్నింగ్ లేవగానే కొద్దిగా వార్మ్ వాటర్ ఇచ్చేస్తాను, సో దట్ వాళ్ళ గట్ హెల్త్ అనేది బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. నెక్స్ట్ బాత్ చేపించి రెడీ చేసేసాను. యాక్చువల్గా డైలీ రొటీన్ వీడియో షేర్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ట్రైపాడ్ని సెట్ చేస్తూ డిఫరెంట్ యాంగిల్స్లో షూట్ చేయాలి అంటే 10 minutesలో అయ్యే పని ½ an hour అయిపోతుంది. ఎవరైనా షూట్ చేసేకి ఉంటే ప్రాబ్లం లేదు, కానీ కాకపోతే డైలీ ఫుల్ డే వ్లాగ్ అంటే ఎవరికైనా షూట్ చేయడం కష్టమే కదా. బట్ ఇకపైన అయితే ట్రై చేస్తాను, బికాస్ చాలామంది అడుగుతున్నారు మాకు డేలో ఎలా టైం మేనేజ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి. గుడ్ మార్నింగ్ ఆలా. ఎక్కడికి వెళ్తున్నాం మనము? టెంపుల్కి వెళ్తున్నావా? రెడీ? షల్ వి గో నౌ? నెక్స్ట్ తను టాయ్స్తో ఆడుకుంటుంది. ఈలోగా నేను పూజా రూమ్ అంతా కూడా రెడీ చేసేసాను. ఇంకా మా ఆయన వచ్చి దీపం పెట్టేసి గుడికి బయలుదేరిపోవచ్చు అని చెప్పేసి. గుడికి పెట్టుకో. టెంకాయలు జేజమ్మ అయ్యప్ప స్వామి జేజ కమ్మలుంది చుట్టుంది. ఓం నమ శివాయ, జై శ్రీరామ్, జై హనుమాన్, ఓం గం గణపతే నమః, భూతనాథాయ విద్మహే మహావీరాయ. అట్లా కాదు, ఇట్లా చూడు చూడు. ఇంట్లో పూజ చేసి గుడికైతే వచ్చేసాము. ఇక్కడ గుడిలో పూజ అయిపోయి అయ్యప్ప స్వామి మాల అంతా వేసేసరికి 8:30 అయిపోయింది. ఇంకా ఇంటికైతే బయలుదేరాము. నేను రెగ్యులర్గా వెజిటేబుల్స్ని అమెజాన్ ఫ్రెష్లో తెప్పించుకుంటాను. క్వాలిటీ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో డ్రమ్ స్టిక్, రాడిష్ అండ్ బ్రింజాల్ అయితే అస్సలు దొరకడం లేదు. అందుకు ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వెజిటేబుల్ షాప్ దగ్గర అయితే ఆగాం తీసుకుందామని. ఇంకా మా ధన్వి మొదలెట్టింది, అమ్మ ఈ వెజిటేబుల్ తీసుకో, ఇది తీసుకో. ఇంకా తనకు తెలిసిన నేమ్స్ అన్నీ చెప్తోంది, వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తోంది. ఇంకా ఇక్కడైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము.
ఇంటికి వచ్చేసరికి 9:30 అయిపోయింది. ఫుల్ ఆకలిగా ఉంది. ధన్వి ఏమో మార్నింగ్ మిల్క్ తాగింది అండ్ వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తినింది. పర్లేదు, మాకైతే చాలా ఆకలి వేస్తుంది. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గ్రీన్ గ్రామ్ దోశ అండ్ కోకోనట్ చట్నీ దీనికోసం రెడీ చేస్తున్నాను. గ్రీన్ గ్రామ్ దోశకు వచ్చేసి నైట్ నేను ఒక 1 కప్ గ్రీన్ గ్రామ్కి 1/4 కప్ రైస్ అండ్ కొద్దిగా మెంతులు సోక్ చేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను రీసెంట్గా ఒక 15 days బ్యాక్ ఇండస్ వ్యాలీ క్యాస్ట్ ఐరన్ దోశ తవా తీసుకోవాలని, ఇది కాంబో ప్యాక్. ఇందులో దోశ తవా, ఒక ఫ్రైయింగ్ పాన్, అలాగే కర్రీ చేసే ఒక కడాయి వస్తుంది. ఫస్ట్ డే అయితే అస్సలు దోశలే రాలేదు, ఎన్నిసార్లు సీజనింగ్ చేసినా. బట్ ప్రాపర్గా సీజనింగ్ చేస్తే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క దోశ కూడా అతుక్కోవడం లేదు, చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే ఎవ్రీ టైం సీజనింగ్ చేసిన తర్వాత కూడా దోశ వేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి అలాగే ఆనియన్తో రబ్ చేస్తే ప్రతి దోశకు కూడా చాలా బాగా వస్తుంది, అస్సలు అతుక్కోదు. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ చిన్న దోశ వేస్తా కొద్దిగా మందంగా, దాని తర్వాత కొంచెం పెద్ద దోశలు బాగా స్ప్రెడ్ చేసి పలచగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ గ్రీన్ గ్రామ్ దోశ మామూలుగా అయితే అతుక్కుంటుంది, కాకపోతే బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది దోశలు కూడా. మీకు ఎవరికైనా ఈ క్యాస్ట్ ఐరన్ ఎలా సీజనింగ్ చేయాలి అని నేనేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను కావాలి అంటే కమెంట్ చేస్తే తప్పకుండా ఒక చిన్న వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ నిన్ననే గ్యాస్ స్టవ్ కూడా కొత్త తీసుకొచ్చాను. ఇంతకుముందు 3 burner స్టవ్ ఉంది. ఇంటికి ఎవరు వచ్చినా కూడా 3 burner స్టవ్ యూజ్ చేయకూడదు అనేవాళ్ళు. మాకు ఆ నమ్మకాలు లేవు, కాకపోతే అలా రిపీటెడ్గా అంటూ ఉంటే ఎందుకులే అని చెప్పేసి చేంజ్ చేద్దాం అనేసి చూసాము. చాలా రకాల చాలా వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇది బాగా నచ్చింది, క్యాఫ్ ఇది బ్రాండ్ అయితే, అండ్ లేటెస్ట్ మోడల్. ఇందులో వచ్చేసి మనకు ఆటో ఇగ్నిషన్ ఉంది అండ్ అన్ని క్యాస్ట్ ఐరన్ బర్నర్స్ వచ్చేసి గుడ్ క్వాలిటీ బ్రాస్, చాలా వెయిట్ ఉన్నాయి. అందులో ఒక కొత్త ఫీచర్ ఉంది. ఏంటి అది అంటే, ఒకవేళ మనం పాలు పెట్టినా లేదంటే ఏదైనా పొంగిపోయినా కూడా ఇది ఆటోమేటిక్గా సెన్స్ అయ్యి ఒకవేళ ఏమైనా స్టవ్ ఆఫ్ అయితే దాని గ్యాస్ని ఆఫ్ చేసేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. ఈ ఫీచర్ బాగా నచ్చి ఈ స్టవ్ అయితే తీసుకున్నాము. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాము. జనరల్గానే ధన్వితో పాటు నేను కానీ మా ఆయన ఎవరో ఒకళ్ళమైతే ఖచ్చితంగా కలిసి తినడానికే ట్రై చేస్తాము. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా ధన్వి ఇంక మొదలెట్టేసింది బుక్స్ అన్ని బయట పెట్టేసి స్టోరీ టైం అని. ఇప్పుడు తనకు బెడ్ టైమ్ స్టోరీస్ అంటే బుక్ చూసి చెప్పడం లేదు, మామూలుగా జనరల్గా స్టోరీస్ అయితే చెప్తున్నాను. సో బుక్ రీడింగ్ టైం అయితే మార్నింగ్ లేదంటే ఆఫ్టర్నూన్ అలా ఉంటుంది. ఇవాళ తనకు మొహరం హాలిడే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత తను బుక్ రీడింగ్ అయితే కాసేపు స్టోరీస్ ఇలా చెప్పాము. తన బుక్స్ అన్నీ కూడా పెట్టేసి 1 by 1 అన్ని స్టోరీస్ కావాలంటుంది. నైట్ కూడా పడుకునేటప్పుడు ఒక లిస్ట్ చెప్తున్నామా 3-4 స్టోరీస్ అని స్టార్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 10-15 స్టోరీలు అడుగుతుంది. మంకీ, జిరాఫ్ అని చెప్పేసి, అలాగే జీబ్రా అంటుంది, ఇంకా చాలా యానిమల్స్ గురించి స్టోరీస్ అయితే అడుగుతూ ఉంటుంది ముద్దుగా. ఇలా తనకి స్టోరీ టైం అయితే అయిపోయింది. ఇక మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి వాటర్ మెలన్ కట్ చేస్తున్నా. ఇంతకు ముందు అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత ఖచ్చితంగా టీ తాగేదాన్ని, బట్ ఈ 2 monthsగా టీ కాఫీ కంప్లీట్గా మానేసాను కదా. అయితే బీట్రూట్ జ్యూస్ లేదా ఏబీసీ జ్యూస్ లేకపోతే ఏదో ఒక ఫ్రెష్ ఫ్రూట్ అయితే తీసుకుంటుంటాయి. వాళ్ళ ధన్వి కూడా ఉంది కదా అని చెప్పేసి వాటర్ మెలన్ కట్ చేస్తున్నాను. అండ్ తనకి రీసెంట్గానే ఈ షేప్ కటర్స్ కొని అమెజాన్లో తెప్పించుకున్నాను. మన ధన్వి లోకేష్ ఛానల్లో ప్రీవియస్ వీడియోలో ఈ షేప్ కటర్ యూస్ చేసి కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. పిల్లలకి ఇలా చిన్న క్యూట్ షేప్స్ ఇస్తే ఇష్టంగా తింటారు కదా. పిల్లలకి ఏంటి, మనకిచ్చినా కూడా ఇష్టంగా తింటాము, అంత క్యూట్గా అనిపిస్తాయి. మా ధన్వికి అయితే చాలా నచ్చింది. అండ్ ఇంకా తనకి నిద్ర వచ్చేస్తుంది, ఎర్లీగా లేచేసింది కదా, ఇంకా కంట్రోల్ అవ్వడం లేదు. బట్ ఇంకా వాటర్ మెలన్ చూడగానే ఇష్టంగా తినేసింది. ఇలా స్నాక్ తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చేసాను. మార్నింగే నేను ఏమేమి కావాలి ఆ డేకి అని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని తీసి ఒక పెద్ద బౌల్లో సాల్ట్ వేసేసి ఒక 5 minutes అలా సోక్ చేసి తర్వాత వాష్ చేసేస్తాను. సో దట్ ఏమైనా రెసిడ్యూస్ ఉంటే వెళ్ళిపోతాయి. అందుకే మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ డేకి ఏం కావాలో వెజిటేబుల్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈజీ అయిపోతుంది టాస్క్ అనేది. నేను ఇవి చేసుకునేలోగా ధన్వికి నిద్ర వచ్చేసి అలా కూర్చొని నిద్రపోయేసింది. ఇంకా సో తన్ని పడుకోబెట్టేశాను. సో ఇవాళ మునక్కాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫస్ట్ కుక్కర్లో కొద్దిగా కందిపప్పు అలాగే మిరపకాయలు పసుపు వేసి ప్రెషర్ కుక్ చేయడానికి పెట్టేశాను. ఇక నెక్స్ట్ బీన్స్ ఫ్రైకి బీన్స్ని స్టీమ్ చేద్దామని కట్ చేసి స్టీమ్కి పెట్టేసి అన్ని సైడ్ బై సైడ్ అవుతున్నాయి. అలాగే రైస్ కూడా పెట్టేశాను. అలాగే ఇంకా సాంబార్ కోసము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో పోపు వేసుకొని కొద్దిగా ఒక ఆనియన్ మీడియం సైజులో కట్ చేసి వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు, ఇంగువ వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత
కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి వేసుకోవాలి మన కారానికి సరిపడా. ఆల్రెడీ పప్పులో మిరపకాయలు వేసింటాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేనైతే ఇవాళ వంకాయలు, మునక్కాయలు వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా కలిపి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో దట్ ఉప్పు, కారం అంతా కూడా మునక్కాయలకి బాగా పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. వేసి బాగా కలిపి మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అని బాగా మగ్గేలోగా ఇంకొక ప్యాన్లో బీన్స్ ఫ్రై అయితే చేసేస్తున్నా. ఇది కూడా క్యాస్ట్ ఐరన్ ఫ్రైయింగ్ ప్యానే. ఇందులో వచ్చేసి ఫస్ట్ కొద్దిగా నూనె వేసి పోపు వేసేసుకొని స్టీమ్ అయిన బీన్స్ని కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ స్టీమ్ అయి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదు. ఇలా ఒక 3 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఇంకొక నిమిషం తర్వాత నేనైతే ధన్వికి ఈ స్టేజ్లోనే కొద్దిగా తీసి పెడతాను కారం వేయకముందు. బాగుంటాయి స్టీమ్ చేసిన బీన్స్ అయితే. ఇప్పుడు ఫైనల్గా నేను కొద్దిగా కారం పొడి వేస్తున్నా. ఇది వచ్చేసి వేయించిన గ్రౌండ్ నట్ అలాగే ఎండు మిరపకాయలు, వెల్లుల్లి వేసి చేసిన కారం. ఫ్రైస్లో చాలా బాగుంటుంది. అండ్ ఇలా చేయడం చాలా సింపుల్. వెజిటేబుల్స్ని స్టీమ్ చేసేసి ఇలా కుక్ చేసుకోవచ్చు. హార్డ్లీ ఒక 10 మినిట్స్లో అయితే ఫ్రై రెడీ అయిపోతుంది. ఈలోగా మనకు సాంబార్కి వెజిటేబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న పప్పు కూడా ఇందులోకి వేసేసుకొని వాటర్ ఎంత కావాలంత యాడ్ చేసుకొని ఉప్పు, కారం సరి చూసుకొని ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మునక్కాయ సాంబార్ కూడా రెడీ. అండ్ ఇవాళ సాంబార్ అలాగే ముద్ద చేస్తున్నాను. సో రాగి ముద్ద కోసం మామూలుగా చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే ఎలాగో రైస్ చేస్తాను కదా ఆఫ్టర్నూన్కి. సో అందులోంచి కొద్దిగా రైస్ని ఒక గిన్నెలోకి వేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఇది మా ముగ్గురికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏమంటే గడ్డలు కట్టకుండా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వడానికి జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. రైస్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది. సో ఇవన్నీ అయ్యేలోగా నేను పాత్రలని క్లీన్ చేసేసుకుంటున్నా. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే కొద్దిగా వర్క్ తక్కువ అయిపోతుంది అండ్ టైం వేస్ట్ అవ్వదు. డిష్ వాషర్ ఉంది, కాకపోతే మార్నింగ్ టు నైట్ డిష్ వాషర్కి వేయాలంటే 3 టైమ్స్ ఆన్ చేయాల్సి ఉంటుంది. అందుకనేసి ఎప్పటికప్పుడు వాష్ చేసేస్తాను. ఇంకా నైట్ అన్నీ అయిపోగా నైట్ మిగిలిన పాత్రలు పడుకోబోయే ముందు డిష్ వాషర్కి వేస్తా, కరెక్ట్గా సరిపోతాయి. సో ఈలోగా ముద్దకైతే రెడీ అయిపోయింది రైస్. ఇప్పుడు ఒక కప్ రాగి పిండిని కూడా వేసేసి ఇలా ఒక స్టిక్ ఏదైనా పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే ఆ ఆవిరి వల్ల లోపల గడ్డలు కట్టకుండా ఉంటాయి అండ్ రాగి కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. 2 మినిట్స్ తర్వాత బాగా కలిపేసుకోవాలి, ఎక్కడ గడ్డలు లేకోకుండా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఆ ఆవిరిలోనే ముద్ద అనేది కంప్లీట్గా కుక్ అయిపోతుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోగా సాంబార్ కూడా అయిపోయింది. సో ఇంతే సింపుల్గా నేను రెసిపీస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసేసుకుంటాను. సో దట్ హరీ అనేది ఉండదు అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతే ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. అండ్ ఇక్కడ ముద్దకు కూడా కలిపేస్తున్నాను. మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది. ముద్ద కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వాటర్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత వాటర్కి ఎంత పిండి వేయాలి అని చెప్పేసి. ఆల్మోస్ట్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డైలీ రాగి ముద్ద తినేదాన్ని. ఇంకా డెలివరీ తర్వాత ఖచ్చితంగా డేలో ఏదో ఒక రెసిపీ అయితే రాగిది ఉండేలాగా చూసుకుంటాము. వీక్లో ఒక 3 to 4 టైమ్స్ ఇలా రాగి ముద్ద చేసుకుంటాము. దీనికైతే ఫస్ట్ ఒక ప్లేట్లో వాటర్ని ఇలా తడిపేసి ఇలా కొద్దిగా రాగి పిండిని కూడా వేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటేనే రాగి కరెక్ట్ రౌండ్ షేప్లో వస్తుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. చాలా మంది కప్ యూజ్ చేస్తారు. ఇంకా చాలా మెథడ్స్ కూడా ఉన్నాయి. నాకు ఇలాగే అలవాటు అయిపోయింది అండ్ ఈజీ, కన్వీనియంట్గా కూడా అనిపిస్తుంది. అంతే సింపుల్. నా లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. క్యాస్ట్ ఐరన్లో చేస్తున్నప్పుడు ఏంటంటే ఫుడ్ని అలాగే వదిలేయకూడదు. సో వేరే కప్లోకి తీసి పెట్టేసి దాన్ని వాష్ చేసి అగైన్ కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. మెయిన్ ఈ క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయడానికి చాలా మంది ఇష్టపడకపోవడానికి రీజన్ కూడా అదే. ఎవ్రీ వాష్ తర్వాత ఆయిల్ అప్లై చేయాలి, లేకపోతే రస్ట్ పట్టేస్తుంది. కాకపోతే ఈ మధ్య ఈ నాన్ స్టిక్ అంతా కూడా యూజ్ చేయకూడదు, అల్యూమినియం యూజ్ చేయకూడదు అనడం వల్ల స్టీల్ లేకపోతే క్యాస్ట్ ఐరన్ లేదా మట్టి పాత్రలు అనేవి బెస్ట్ అనే చెప్పొచ్చు. వాటిలో మెయింటెనెన్స్ కష్టమే, కాకపోతే హెల్త్కి మంచిది. సో ఇంకా ఇది అయిపోయాక నేను లంచ్ కూడా చేసేస్తున్నా. దాన్ని ఇంకా పడుకునే ఉంది. సో అలాగా నేను లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. కొద్దిగా వర్క్ చేద్దాం, చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేయక, కుదరడం లేదు. యాక్చువల్గా రొటీన్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ డైలీ 40-45 మినిట్స్ యోగా అండ్ లలిత సహస్రనామ పారాయణం కూడా చేస్తున్నాం 41 డేస్ అనుకొని. ఆల్మోస్ట్ పూజకి నాకు ఒక 1 hour పడుతుంది. సో ఇవన్నీ కూడా కొద్దిగా బిజీ అవ్వడం వల్ల నాకు వీడియో ఎడిటింగ్ టైం దొరకడం లేదు. అండ్ ధన్వితో కూడా
చాలా ఎక్కువ టైమే స్పెండ్ చేస్తున్నా, తనకు చాలా విషయాలు కూడా నేర్పిస్తున్నా. సో అందుకోసమే కొంచెం బ్రేక్ తీసుకున్నాను. చూడాలి కొద్దిగా అన్నీ ఒక సెటిల్ డౌన్ అయితే ఇంకా మీద రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఆలోగా నేను కూర్చున్నానో లేదో వీడియో ఎడిట్ చేద్దాము అని చెప్పేసి మా ధన్వి లేచేసింది. ఇంకా తనకు కూడా ఫుడ్ తినిపించేసి ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా డైలీ ఈ టైంకి అయితే పడుకొనేసేది. బట్ ఇవాళ కొద్దిగా తన స్కెడ్యూల్ చేంజ్ అయింది. సో రైమ్స్ కొన్ని సాంగ్ డ్యాన్స్ టైం అనేది ఉంటుంది ఖచ్చితంగా. మొబైల్లో సాంగ్స్ ఏమైనా ప్లే చేసేసి ఓన్లీ ఆడియో, తనతో పాటు దానికి డ్యాన్స్ చేపించడము, రైమ్స్ చెప్పించడము, ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అయితే ఇలా ఉంటుంది. దాని తర్వాత ఈవినింగ్ వాక్ అయితే వెళ్ళాము. మామూలుగా బయట వెళ్ళే వాళ్ళము, కాకపోతే లైట్గా డ్రిజిల్ అవుతున్నట్టుంది అనేసి జస్ట్ టెర్రస్ పైన వాక్ చేసాము. మా ధన్వి కాసేపు పీకబూ గేమ్ కూడా ఆడింది. ఇంకా వాకింగ్ ఫినిష్ చేసుకుని కిందకు వచ్చిన తర్వాత యాపిల్ అండ్ ఆరెంజ్ ఫ్రూట్స్ని స్నాక్గా తీసుకున్నాము. నీ పోంగి అమ్మ పుచ్చుకోపో, అమ్మ పుచ్చుకో. ఇంకా దాని తర్వాత యోగా మార్నింగ్ యాక్చువల్గా కుదిరితే మార్నింగే చేస్తాను. ఇవాళ కొద్దిగా వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ అండ్ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చి యోగా చేయడానికి అయితే కుదరలేదు. ఈవినింగ్ చేస్తున్నాను. అండ్ ధన్వి ఉన్నప్పుడు చేస్తే ప్రతిదీ నన్ను ఇమిటేట్ చేయాలంటుంది, బట్ ఇష్టంగా చేస్తుంది. అండ్ నేను యోగా డీటెయిల్స్ ఎందుకు మెన్షన్ చేయడం లేదంటే నేను పర్టికులర్గా సైనస్, మైగ్రేన్, నాకున్న ఈ అలర్జిక్ ఇష్యూస్ కోసం కొన్ని యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉన్నాను. బట్ ఇన్ జనరల్గా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఎవరైనా తెలుసుకోవాలి నేను ఏమేమి చేస్తున్నానంటే కమెంట్ చేయండి, తప్పకుండా ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నేనేమి యోగా ప్రాణాయామ చేస్తున్నాను అనేసి. యోగా తర్వాత నేను ఈవినింగ్ కూడా పాలు ఇలా ఏం తీసుకోవడం లేదు, బికాస్ పాలు తాగితే మ్యూకస్ ఎక్కువ అవుతుంది అనేసి క్యామోమిలే టీ తాగుతున్నాను. ఆల్మోస్ట్ ఇది కూడా 2 monthsగా తీసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్. ఇది ఆర్గానిక్ క్యామోమిలే ఫ్లవర్స్ అయితే తెప్పించుకున్నాను. ఒక గ్లాస్ హాట్ వాటర్లోకి 1 teaspoon ఫ్లవర్స్ వేసి ఒక 5 to 6 minutes అలా క్లోజ్ చేసి పెట్టేస్తే ఆ ఫ్లవర్ అంతా కూడా బాగా సోక్ అయిపోతుంది అనమాట. సో మనకు టీ రెడీ అయిపోతుంది, హెర్బల్ టీ. దీన్ని జస్ట్ ఫిల్టర్ చేసి తాగేయచ్చు. ఒకవేళ మనకు కావాలంటే హనీ ఆర్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయను. నాకు రాగా ఆ ఫ్లవర్ టీ అలాగే నచ్చుతుంది. ఇది కూడా చాలా మంచిది. ఇది ఎందుకు, దీని బెనిఫిట్ ఏంటి అంటే మనకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అలాగే నైట్ టైం ఎవరికైనా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంది, ఒక 1 hour పడుకున్న తర్వాత మెలకు వస్తే అగైన్ నిద్ర రావడం లేదు, పడుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తాయి అనేవాళ్ళు తప్పకుండా మీరు ఈవినింగ్స్ ఈ టీ తీసుకుంటే మంచి పీస్ఫుల్ నిద్ర అయితే వస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ 2 monthsగా ఈ టీ కాఫీ కట్ డౌన్ చేసిన తర్వాత నా హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ అబ్జర్వ్ చేశాను. మీరు మన ప్రీవియస్ డైలీ రొటీన్ వీడియో చూసినంటే నేను ఇన్హేలర్ యూస్ చేశాను, ట్యాబ్లెట్స్ యూస్ చేసేదాన్ని. ఈవెన్ మీరు నమ్మరు, లాస్ట్ వీక్ ఫుల్ డస్టింగ్ కానీ క్లీనింగ్ కానీ చేసి దగ్గు వచ్చింది, బట్ 1 dayలోనే నేను రికవర్ అవ్వగలిగాను. అంటే నా ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంతగా ఇంప్రూవ్ అయ్యింది. వీటి వల్లే 100% చెప్తాను. సో బ్యాలెన్స్డ్ డైట్, ఫిజికలీ యాక్టివ్గా ఉండడము, సో ఇలా ఉన్నట్లయితే మన ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే నాకు డే మొత్తం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నాను. సో తప్పకుండా మీరు కూడా ఈ టీస్ని, హెర్బల్ టీ కావచ్చు, డీటాక్స్ డ్రింక్ కావచ్చు, తప్పకుండా మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి ధన్వికి సింపుల్గా యాక్టివిటీ అయితే చేపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది యాపిల్ వస్తుంది కదా, ఆ బాక్స్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని తనకి కలరింగ్ చేయమన్నాను. 4 కలర్స్ తీసుకొని నేను ఫస్ట్ మార్క్ చేసి పర్ఫెక్ట్గా ఆ కలర్ని తను డ్రా చేయాలన్నమాట. ఆల్మోస్ట్ ఇదైతే ఒక 45 minutes to 1 hour, బికాజ్ అంతా ఫిల్ చేయాలంటే టైం పడుతుంది కదా. సో వాళ్ళ పేషెన్స్కి, కాన్సన్ట్రేషన్కి చాలా మంచిది. ఇలా నేను చేయించిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసాకైతే వెళ్ళాను. ఈ గ్యాప్లో తను ఇలా నేను కుక్ చేస్తున్నానని చెప్పేసి స్టవ్ సెటప్ ఒకటి చేసుకొని ప్లేట్ తీసుకొచ్చి తనే ఓన్గా క్రియేటివ్గా ఆడుకుంటుంది. చాలా ముద్దుగా అనిపించింది తను ఇలా ఆడుకుంటుంటే. సో నా కుకింగ్ టైంలో తను ఇలా ఎంగేజ్ అవుతుందన్నమాట. ఇంకా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. తను ఓట్స్ పారిజ్ అడిగింది. సో తనకు ఓట్స్, డ్రై ఫ్రూట్స్ వేసి ఓట్స్ పారిజ్ చేసి ఇచ్చాను. మాకు సాంబార్ ఉంది, సో మధ్యాహ్నం ఓన్లీ రాగి ముద్ద కదా అని చెప్పేసి రైస్, సాంబారు, కొద్దిగా అప్పలాలు చేశాను. ఇంతే మా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇది ఇవాల్టి ఫుల్ డే రొటీన్ అయితే నేను ఇలా బ్యాలెన్స్డ్గా. మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను ప్లాన్ చేసుకుంటా ఏదైనా సరే నెక్స్ట్ డే ఏ పని ఉంది, ఏ టైంకి చెయ్యాలి అని చెప్పేసి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా డేలో యోగా, పూజ అండ్ కుకింగ్వి ఖచ్చితంగా నేను టు డూ లిస్ట్లో అయితే రాసుకుంటాను. సో దట్ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు, టైం వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను ఫాలో అవుతుండేది, టీవీ కానీ మొబైల్ కానీ ఈ మధ్య చాలా వరకు తగ్గించేసాను. అండ్ మొబైల్ అయితే
నేను డేలో కొన్ని టైమ్స్ పెట్టుకున్నాను. మీరు చూస్తే కమెంట్స్ కూడా నేను పర్టికులర్గా డేలో ఆ టైంలో మాత్రమే రిప్లైస్ ఇస్తున్నాను. ముందులాగా ఎప్పుడు చూస్తే అప్పుడు ఇవ్వడం లేదు. బికాజ్ ప్రతిసారి మొబైల్ యూజ్ చేస్తున్నామంటే చాలా వరకు ఏదో ఒక దానికి ఓపెన్ చేస్తాం, అలా స్క్రోల్ చేస్తూ హార్స్ తరబడి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మొబైల్ టైం అనేది మనం తగ్గిస్తే మనకు డేలో మినిమం 2 to 3 hours అయినా కలిసి వస్తాయి. టైం అనేది మనకు యూటిలైజ్ అవుతుంది. ఒకవేళ నాకు నైట్ సరిగ్గా నిద్ర లేక మార్నింగ్ 4కి లేయాల్సి వస్తే నేను ఆఫ్టర్నూన్స్ పడుకుంటాను. సో దట్ బ్యాలెన్స్ అయిపోతుంది. మ్యాక్సిమం ఈ మధ్య అయితే అరౌండ్ 9:30, 10 కల్లా పడుకుంటున్నాం. ధన్విన్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత రొటీన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందని చెప్పాలి. అండ్ ఇంకా డిన్నర్ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేశాను. పాత్రలని డిష్ వాషర్కి వేసేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ధన్విక్ బ్రషింగ్ కూడా చేపించేసి ఇంకా బెడ్ టైమ్ స్టోరీస్ తనకు బెడ్రూమ్లోనే పడుకోబోయే ముందే తనకు జనరల్ స్టోరీస్ చెప్తాను. సో ఇది ఇవాల్టి వీడియో అయితే నా మార్నింగ్ 4 AM to 10 PM రొటీన్. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఇలాంటి డైలీ రొటీన్ వ్లాగ్స్ వీడియోస్ కావాలంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఇకపైన రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్ కూడా. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.